గత 3 రోజులుగా దేశ రాజధానిలో మీరు గమనించారు అనుకోండి, రాత్రి 11, 12 ఒక్కొక్కసారి 1 గంట మిడ్ నైట్ ఈ టైంలో కూడా మోదీ గారు హై లెవెల్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీరు నిన్న రాత్రి చూసారో అనుకోండి, మీకు ఈ వస్తున్న ఈ మంత్రులు క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం చూసారా, అంటే ఆల్మోస్ట్ అందరూ ఉంటున్నారండి. ఇప్పుడు మామూలుగా హై లెవెల్ మీటింగ్స్ అని అంటారు, కానీ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, స్ట్రాటజిక్ మీటింగ్. స్ట్రాటజీ అంటేనే డిఫెన్స్కు సంబంధించిన మీటింగ్స్. మరి ఏం జరుగుతుంది ఇంతలా ఏంటండి, రాత్రి 1 గంటకు కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకోవడం ఏమిటి? సో వార్తలు ఏమిటి అంటే, మీకు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ విపరీతమైన ఫైరింగ్. మీకు పాకిస్తాన్ ఆర్మీ విచక్షణారహితంగా మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా కాల్పులు జరుపుతున్నారు. ఇదంతా మనకేంటి, ఈస్ట్ పాకిస్తాన్ గుర్తుకొస్తుంది. 40 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారంటే, 40 లక్షల మందిని మీకు ఇలాగ ఈ షూటౌట్లో ఈ ఫైరింగ్లో ప్రాణాలు తీశారు అంటే అది ఒక దేశము, అక్కడ నివసించే వాళ్ళు మనుషులు అనుకోవాలా, రాక్షసులు. సో ఇప్పుడు పీఓకే వద్ద కూడా ఇదే పరిస్థితి కదా. మీకు లిటరల్గా ప్రజలు ఇప్పుడు చూపించాం అనుకోండి, వీడు సెన్సార్ చేసేస్తాడు, వెంటనే వీడియోనే ఆపేస్తాడు. వాళ్ళు వచ్చి భారత్ మమ్మల్ని కాపాడు ఇదే ఆ ఏడుపు చాలా బాధగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఎందుకంటే చెయ్యాలి అనిపిస్తుంది కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ చేశామండి, మీకు ఏకంగా 3800 మంది మన సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవరికో మీకు స్వతంత్రము అని చెప్పి మన ప్రాణాలు పోవడం ఏంటి, 9800 మంది గాయాల పాలయ్యారు. సో ఇది ఎందుకు చేశామో అనేది ఇవాళ చూసినప్పుడు కోపంగా ఉంది కదా. ఆ బంగ్లాదేశ్లో ఆ తీవ్రవాదులు, ఈ జమాయితీ ఇస్లామీ లాంటి పార్టీలు, మీకు ఈ మహమ్మద్ యూనస్లు ఏంటండి వీళ్ళందరూ, మనము పెట్టిన భిక్ష అది. కానీ వాడు ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, కోపంగా ఉంటుంది కదా, మనకు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమైంది, మీకు అమిత్ షా పార్లమెంటులో ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ కోసము 24 సీట్స్ మేము రిజర్వ్ చేసి ఉంచాము. రేపు పీఓకే అనేది భారత్తో కలిసిపోతే, పూర్తి స్థాయిలో జమ్మూ అండ్ కాశ్మీర్ అయిపోతే ఇక్కడ కూడా ఎన్నికలు ఉంటాయి. సో రిజర్వ్డ్ సీట్స్ ఎంత, 24. అంటే మీరు సీట్స్ రిజర్వ్ చేస్తారు, పలానా మీకు నియోజకవర్గంలో పోటీలు అంటారు, ఎలక్షన్లు అంటారు, కానీ వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు కాపాడరా, వస్తుంది కదా. ఇప్పుడు ముజఫరాబాద్ అంటారండి, రేపు మీరు అక్కడ ఎన్నికలు నిర్వహించాలి, భారత్ వైపు నుంచి చెప్తున్నాను. మరి అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు మీర్పూర్ అంటారు, గిల్గిట్ బల్టిస్తాన్ అంటాం కదండి, ఇదంతా మనదే అంటున్నాం కదా. మరి అలాంటప్పుడు అక్కడ ఎన్నికలు నిర్వహించాలి కదా. అందుకే కదా 24 సీట్లు. మరి ఉత్తినే మీరు మీ పార్లమెంట్లో మాట్లాడేసి ఆ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి సహాయం చెయ్యకపోతే దీనికి ఏమైనా అర్థం ఉందా? జస్ట్ చెప్పడమేనా, మీరు చేసి చూపించరా అడుగుతారు కదా. ఇవాళ యుద్ధ నిపుణులు అనండి, జియో పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అడుగుతున్నారు. సో అలాంటప్పుడు మీరు యుద్ధము చెయ్యాలి అనుకోండి, సరైన కారణం ఉండాలి కదా. ఇప్పుడు అసీం మునీర్ పరిస్థితి ఏంటండి, పాకిస్తాన్లో ఉండే అణువస్త్రాల కమాండ్ తన చేతుల్లో పెట్టుకున్నాడు. అంటే అతని అనుమతి లేకుండా మీరు న్యూక్లియర్ వెపన్స్ వాడలేరు, మెయింటెనెన్స్ చెయ్యలేరు. ప్లాన్ ఏమిటి, రేపు పాకిస్తాన్ నాకు తెలిసి ఇంకొక 2 నుంచి 3 ఏళ్ళండి, 2030 అనుకోండి, ఈ టైంలో గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ అనబడే కాన్సెప్ట్ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడ, ఖైబర్ పాఖ్తూన్ఖ్వా, ఇక్కడ పెద్ద లెవెల్లో యుద్ధము వచ్చి మీకు గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ని మీరు చూస్తారండి. అలాగే ఇవాళ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఆల్రెడీ వాళ్ళు ప్రకటించేసుకున్నారు, జాతీయ జెండా ఉంది, జాతీయ గీతం ఉంది, మీకు ఐక్యరాజ్య సమితిలో మా దేశాన్ని గుర్తించండి ఇవాళ పెద్ద లెవెల్లో వాళ్ళు డిమాండ్. మరి ఇప్పుడు ఉన్నది ఏంటి, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది ఇప్పుడు భారత్ చేతిలో ఉందా? సో మనము వాళ్ళకి ఒక లిబరేషన్ అనే దాన్ని కలిగించాలా, అంటే స్వతంత్ర పోరాటానికి మనము సహాయం చెయ్యాలా? ఇంకా పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది? ఇదే కదా గత 5 ఏళ్ల నుంచి 3 ముక్కల ఆట అని మనం మాట్లాడుతున్నాం.
నేనే ఒక 10 వీడియోలు మాట్లాడుంటాను. మరి ఈ టైం ఆసన్నం అయ్యిందా? కాబట్టే వీళ్ళు ఇంత పెద్ద లెవెల్లో, అంటే ఒక నిర్మలా సీతారాం ఆవిడ కూర్చొని ఉన్నారంటే రేపు మనము పాకిస్తాన్ మీద ఒక మిలిటరీ ఆపరేషన్ అన్నప్పుడు ఖర్చు ఎంత? డిఫెన్స్ మంత్రి గారు ఉన్నారు, మనము ఎలాంటి ఆయుధాలు పాకిస్తాన్ మీద వాడగలము, జైశంకర్ గారు దీన్ని ఎలాగ మనము సబ్స్టాన్షియేట్ చెయ్యాలి, ప్రపంచానికి చెప్పాలి కదా, ఎందుకు మేము ఈ ఆపరేషన్ చేసాము చెప్పాలి కదా. అజిత్ దోవెల్ గారు మీ యొక్క ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏమిటి? ఇన్ని వ్యవహారాలు మోదీ గారు అక్కడ కూర్చొని రాత్రంతా కూడా బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ అంటారు చూసారా, అలాంటి ఒక పరిస్థితిలో దేశము ఉందా? ఇంతలో ఇంకొక వైపు చూశారు అంటే August 15th నెక్స్ట్ వీక్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అండి. ఇప్పుడు దీనిని తీసుకువచ్చారు అనుకోండి, యావత్ దేశం బగ్గుమంటుంది. అపోజిషన్ వాళ్ళు చాలా చాలా క్లియర్గా ఉన్నారు, పెద్ద లెవెల్లో నిరసనలు. ఎందుకు? అందరూ యూరోపియన్స్, సో వీళ్ళందరూ క్రైస్తవులు, మీకు అమెరికా నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి. సో ఏదో ఒక రకంగా ఈ బిల్లును ఆపాలి. సో వీళ్లకు అంటే ఈ మిషనరీస్కి ఫండింగ్ రావాలి. సో ఇది మా ఫ్రీడమ్, మా స్వతంత్రం, మేము ఈ దేశంలో ఎన్ని కన్వర్షన్స్ చేస్తే మీకేంటి ప్రాబ్లం? సో క్రైస్తవ మతం ఉండకూడదని మీరు అనుకుంటున్నారా? సో ఇలాంటి గొడవలు పెద్ద లెవెల్లో అంటే అందరూ కలిసిపోయారు. అమెరికా, యూరోప్, చైనా వీళ్ళందరూ కలిసిపోయి, పోయిన వీడియోలో కూడా మాట్లాడారు, చైనా వాడు J-20 విమానాలు పెట్టుకొని రెడీగా ఉన్నాడు. అంటే దేశము హై అలర్ట్లో ఉందండి, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. సుప్రీం కోర్టును ముట్టడి చేయడానికి ఇవాళ అల్లరి మూకలు రెడీ అయిపోయారు. ఇంకొక వైపు పంజాబ్ రైతులు వీళ్ళు ఢిల్లీకి వచ్చి నిరసనలు తెలపాలి. సో ఓవరాల్గా చూశారనుకోండి, మీకు ఒక రోడ్ మ్యాప్ కావాలండి. ఒక్క భారత్లో ఇబ్బంది అనుకోండి, ఏ పార్టీ, ఈ ప్రతిపక్షాలు ఏమిటి, ఈ రౌడీ మూకలు ఏమిటి ఆలోచించగలం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మనకు నేర్పించిన అతిపెద్ద పాఠము ఏమిటండి? మీరు మూమెంట్ అంటారు, నిరసనలు అంటారు, లిటరల్గా 2873 నేరగాళ్ళు అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు అక్కడ స్టూడెంట్స్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే రిపోర్ట్ అంతా మన దగ్గర ఉందండి, కానీ కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏం తెలుస్తుంది? జర్నలిస్టులకు ఏం తెలుస్తుంది? ఆహా, స్టూడెంట్స్ వస్తున్నారు అని అనుకుంటాం. 100 హత్యలు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారండి, 100 హత్యలు అంటే ఎలాంటి నేరగాళ్ళు చూడండి. అలాగే 61 మానభంగాలు, మహిళలను మానభంగాలు చేసిన క్రిమినల్స్ అక్కడ తిరుగుతున్నారు. ఈ మహిళా జర్నలిస్టుల మీద దాడులు చేశారు కదా, వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? స్టూడెంట్స్ అని అనుకుంటున్నారా? పొరపాటు. వీళ్ళందరూ కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళు, రౌడీ షీటర్స్ వీళ్ళు. అలాగే డెకాయిట్స్, రాబరీ చేసేవాళ్ళు, 267 మంది పచ్చి దొంగతనాలు చేసేవాళ్ళు స్టూడెంట్స్ పేరు మీద ఇక్కడ నీట్ మూమెంట్ అని చెప్పి ఎవరు మొత్తము కూడా ఈ అభిజిత్ దిప్కే అనబడే బొద్దింక వీళ్ళందరితో మాట్లాడి, మీరు రండి, స్టూడెంట్స్ రావడం లేదు, మీరే స్టూడెంట్స్ రూపేణ రండి అంటే వీడు ఎంత పెద్ద క్రిమినల్ చూడండి. ఇవాళ హాయిగా అమెరికా వెళ్ళిపోయాడు, మరి వీడిని పట్టుకోవాలా? పట్టుకు తీసుకువచ్చి ఈ ఆడియో లీక్ అన్నాను చూసారా, ప్రతి ఒక్క ఆడియో ట్రాక్ ప్లే చేసి వీడెవడరా, వీడెవడు, నీకెలా తెలుసు, ఈ లింక్స్ ఏంటి, మీరందరూ ఎవరు తీవ్రవాదులా, దేశంలోకి వచ్చి ఇలా అల్లర్లు సృష్టిస్తున్నారా అడగాలి కదండి. కాబట్టే ఈ లెవెల్లో ఇంత స్థాయిలో హై లెవెల్ స్ట్రాటజిక్ మీటింగ్ అండి. దేశం మీద కుట్రలు కాదు, ఒక యుద్ధము చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని ఆపడానికి పూర్తిగా భారత్ ఇవాళ సిద్ధముగా ఉందా? సో ఆగస్ట్ అంతా కూడా పెద్ద లెవెల్లో ఈ గొడవలను మనం చూస్తామండి. ఆపడానికి మోదీ చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ హై లెవెల్ మీకు ఈ మీటింగ్స్, దీని గురించి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది, మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.